ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెయింటెనెన్స్ గురించి. చాలా సందర్భాల్లో మనం చూసేది ఏంటంటే మెయింటెనెన్స్ కేసు అని, డీవీసీ కేసు అని, 498 అని ఇలా చాలా కేసులు వస్తూ ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి, లేదనుకుంటే అత్తమామలు కానీ లేకపోతే భర్త కానీ భార్యని ఏదైనా హింస పెట్టి గృహహింసకి ఏమన్నా లోన్ చేసిన తర్వాత ఆమె బయటకు వెళ్ళిపోయి కేసులు గంట పెట్టచ్చు. కొన్ని సందర్భాల్లో అంటే చాలా వరకు కూడా 498 కానీ, డీవీసీ కానీ, మెయింటెనెన్స్ కానీ ఇలాంటి మిస్యూజ్ కూడా అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, భర్త మీద అత్తమామల మీద రివెంజ్ కోసం కూడా కొందరు చేస్తున్నారనమాట. కావాలని మెయింటెనెన్స్ కేసులు వేస్తున్నారు, అలాగే డీవీసీ కేసులు వేస్తున్నారు, 498 కేసులు కూడా వేస్తున్నారు. ఒకవేళ నిజంగానే భర్త కానీ అత్తమామలు కానీ అదనపు కట్నం తెమ్మని, లేకపోతే ఆమెను ఏమన్నా తిట్టినా కొట్టినా గృహహింసకి ఏమైనా లోన్ చేసినా ఆమె మెయింటెనెన్స్ కేసు కానీ, డీవీసీ కానీ, 498 కానీ వేయచ్చు. ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి? మీరు ఏదో సందర్భంలో ఏదో మాట అంటూ ఉంటారు, లేకపోతే నిజంగానే అంటారు. కొన్ని మామూలుగా గొడవలు ఎందుకు వస్తుంటాయి? భర్త ఏదైనా సంబంధం వేరేది ఏమైనా పెట్టుకున్నా, లేకపోతే అదనపు కట్నం తీసుకురమ్మన్నా, లేకపోతే ఏదేదో కారణాల వల్ల భార్యని కానీ లేకపోతే అత్తమామలు కానీ భార్యని ఇంటి నుంచి బయటకు గెంటేయడం కానీ లేకపోతే అలాంటివి ఏమైనా చేస్తుంటారు. అప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత అప్పుడుతో ఒక్క కేసుతో అనేది ఆగిపోదు. 498 పెడతారు, లేకపోతే డీవీసీ పెడతారు, మెయింటెనెన్స్ కేసు పెడతారు. అదే 498 పెట్టారు అనుకుంటే దానికి అరెస్టులు గంట ఉండవు. ఎందుకంటే 41 నోటీసు గంట ఇవ్వాలి కాబట్టి 3 years లోపే శిక్షలు పడేవి కాబట్టి సో వాటి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు. కానీ అక్కడితో ఆగదు. 498 తర్వాత 41 నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్ కూడా చేస్తుంటారు. ఒకవేళ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మెయింటెనెన్స్ కేసు వేసింది. ఇప్పుడు డీటెయిల్స్ ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ మెయింటెనెన్స్ గురించి. ఆమె వేస్తే మెయింటెనెన్స్ కేసు ఎలాగా, ఎక్కడ వేస్తారు, తర్వాత ఆమె డ్రాఫ్టింగ్ ఎలా రాయాలి, ఒకవేళ మెయింటెనెన్స్ కేసు వేస్తే భర్త ఎలా ఎదుర్కోవాలి, భర్త మెయింటెనెన్స్ పే చేయకపోతే కోర్టు నుండి ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోవాలి అనే దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుందాం. కొన్నిసార్లు మెయింటెనెన్స్ భార్య వేసినప్పుడు రిజెక్ట్ కూడా అవుతుంది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది దాని గురించి కూడా తెలుసుకుందాం. అలాగే కేసు ఫైల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అఫిడవిట్ ఏంటి, అంటే సబ్మిట్ చేయాల్సిన అఫిడవిట్ ఏంటి. ఇక టాపిక్లోకి వస్తే మెయింటెనెన్స్ ఎందుకు వేస్తుంటారు? భర్త కానీ అత్తమామలు కానీ బయటకు తరిమేసినప్పుడు మెయింటెనెన్స్ అనేది ఎందుకు వేస్తుంటారు? ఆమె బ్రతకడానికి, ఒకవేళ పిల్లలు ఉంటే ఆ పిల్లల ఖర్చులకని, ఆమె జీవించడానికి అని చెప్పేసి మెయింటెనెన్స్ అనేది కోర్టు నుండి రావాలని, అంటే ఆవిడ బేసిక్ నీడ్స్ కోసం, అంటే బ్రతకడానికి, తినడానికి, ఉండడానికి, లేకపోతే బట్టలకి, మెడిసిన్స్కి, పిల్లలకి, చదువులకి, వీటిలన్నిటికీ మెయింటెనెన్స్ అనేది కావాలని భర్త నుండి అత్తమామల నుండి అని కోర్టులో పిటిషన్ అనేది వేస్తుంటారు. జనరలీ మెయింటైన్ అనేది డిఫరెంట్ టర్మ్లో మెన్షన్ చేయబడింది. సెక్షన్ 144 ఆఫ్ 2023 బిఎన్ఎస్. ముందు అది 125 ఆఫ్ సిఆర్పిసిలో ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ కొత్త చట్టాలు వచ్చాయి కాబట్టి సో 144. సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. సెక్షన్ 20 ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. సెక్షన్ 5 అంటే ఇది ముస్లింకి సంబంధించిన ఉమెన్ రైట్ కోసం వాళ్ళ మ్యారేజ్కి సంబంధించిన యాక్ట్ గురించి. ఇది 2019లో వచ్చింది. సెక్షన్ 37 ఇది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనమాట, 1956లో వచ్చింది. అంటే ఒకే కులం ఒకే మతం కాకుండా వేరు మతాల వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా, క్రిస్టియన్ హిందూనని, హిందూ క్రిస్టియన్ అని, ముస్లిమ్స్ అని, ఇలా వేరు మతాలు చేసుకుంటారు కదా పెళ్ళిళ్ళు, వాళ్ళకి సంబంధించిన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనమాట. ఒకే మతం కాకుండా, అంటే ఒకే మతంలోకి వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత కలిసిపోతే ఓకే, అంటే కన్వర్ట్ అవ్వకుండా ఎవరి వాళ్ళే ఉంటూ కూడా బంధాన్ని కొనసాగిస్తారు కదా. ఒకవేళ వాళ్ళకి ఏమైనా మనస్పర్ధలు వస్తే వాళ్ళకి సంబంధించిన యాక్ట్ అనమాట ఇది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా, ఈ మ్యారేజ్ అన్నీ కూడా 144 సెక్షన్ బిఎన్ఎస్లో కవర్ అయిపోతుంటాయి. అంటే అందులో కలిసిపోతాయి అనమాట, మొత్తం అన్నీ అందులోకే వస్తుంటాయి. డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి, కేసెస్ని బట్టి కొంచెం మారుతూ ఉంటాయి అన్నమాట. ముస్లిమ్స్ కానీ ఉంటే వాళ్ళకి సంబంధించిన యాక్ట్, ముస్లిం ప్రొటెక్షన్ యాక్ట్ అయితే ఉందో దానికి సంబంధించిన కేసులు మాత్రం చూడబడుతుంటాయి. హిందూ మ్యారేజ్కి సంబంధించి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1956, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ అని సంబంధించి సో ఇందులోకి వస్తుంటాయి అన్నమాట. అదే వేరే మతాల వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి సంబంధించి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ రూల్స్ ఫాలో అవ్వబడతాయి అనమాట. అంటే వేరే మతాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సంబంధించి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో ఉంటాయి అనమాట. హిందూ మ్యారేజ్ల విషయానికి వస్తే, ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏదో చిన్న మనస్పర్ధలు లేదనుకుంటే అవే పెద్దవి చేసుకుని వాళ్ళు, అంటే కారణాలు లేకుండా కూడా వాళ్ళు పెద్దవి చేసుకుని, ఒకవేళ నిజంగానే కారణం ఉంటే పర్లేదు, భార్యని అత్తమామలు కానీ భర్త కానీ వేధిస్తే అప్పుడు ఆమె వచ్చి బయటికి ఇలా మెయింటెనెన్స్ కేసు కూడా పెట్టచ్చు. ఒకవేళ ఏమీ సంబంధం లేకపోతే, అంటే వాళ్ళు ఏమీ చేయకుండా ఈవిడ కావాలని మెయింటెనెన్స్ కేసు పెడితే అది చాలా వరకు నిలబడదనమాట. ఒకవేళ నిజంగానే భర్త కానీ
అత్తమామలు కానీ ఆవిడ ఏమన్నా ఇబ్బంది పెట్టుంటే మెయింటెనెన్స్ ఎలా వేయాలి అనే దాని మీద ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. భర్త అత్తమామలు ఆవిడని ఇబ్బంది పెట్టి బయటకు పంపేసినప్పుడు ఆమె లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటుంది. అత్తమామలు ఏమైనా సరే అధిక కట్నం కావాలని గృహహింసకి ఏమైనా లోన్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు అనేది కూడా ఈవిడ పెడుతుంది. వాళ్ళకి సంబంధం లేకపోతే వాళ్ళ మీద కేసులు అనేది పెట్టకూడదు. మిమ్మల్ని భర్తే ఇబ్బంది పెడితే భర్త మీదే పెట్టాలి, అత్తమామలు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద కూడా పెట్టాలి తప్ప వాళ్ళ ప్రమేయం ఏమీ లేనప్పుడు వాళ్ళ మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇక వాళ్ళు కనుక ఇబ్బంది పెడితే అధిక కట్నం కావాలని పెడితే ఫ్యామిలీ అందరి మీద కూడా ఆవిడ కేసులు అనేది కూడా వేస్తారు, ఎఫ్ఐఆర్ అనేది కూడా నోట్ చేయిస్తారు. భార్య అత్తమామల మీద భర్త మీద 3 types ఆఫ్ కేసులు అనేది నమోదు చేయవచ్చు. అవి ఏంటంటే డౌరీ డిమాండ్ చేయడం, తిట్టడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఆమెను బయటకు పంపించేయడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మొదటగా పెట్టేది BNS 85. ఇది ముందుగా 498 అనేది ఉండేది. 498 అంటే జూలై ఆ టైం తర్వాత వచ్చిన కేసులన్నిటికీ కూడా BNS 85 వర్తిస్తుంది. ఎప్పుడైతే వైఫ్ మీద అంటే భార్య మీద అత్తమామలు భర్త ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బయటకు పెంటేశారో ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అనేది రైజ్ చేయవచ్చు. అప్పుడు పోలీసులు భర్త మీద అత్తమామల మీద 498 అనేది కేసు బుక్ చేస్తారు, BNS 85. అలాగే భార్య దీంతో పాటు ఇంకో కేసు కూడా పెట్టచ్చు, మెయింటెనెన్స్ కేసు, సెక్షన్ 144 ఆఫ్ BNSS. అలాగే సెక్షన్ 12 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి ఆ కేసు కూడా పెట్టచ్చు, సెక్షన్ 144 ఆఫ్ BNSS. ఇందులో ఎవరు ఎలిజిబుల్ అంటే వయసు మీద పడ్డ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూతురు నుండి కొడుకు నుండి కూడా మెయింటెనెన్స్ ఆశించవచ్చు. అలాగే చిన్నపిల్లలు మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రుల మీద కూడా మెయింటెనెన్స్ అనేది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే పెళ్లి కానీ కూతురు ఉంటుంది కదా, ఆమె కూడా తల్లి నుండి కానీ తండ్రి నుండి కానీ మెయింటెనెన్స్ అనేది కూడా క్లెయిమ్ చేయొచ్చు. ముఖ్యంగా భార్య భర్త నుండి అత్తమామల నుండి కూడా క్లెయిమ్ అనేది కూడా చేసుకోవచ్చు మెయింటెనెన్స్. భార్య గురించి మాట్లాడుకుంటే ఆమె అత్తమామల మీద భర్త మీద 3 సెపరేట్ కేసెస్లు అనేది కూడా పెట్టచ్చు. అవి ఒకేసారి కూడా రన్ అవుతూ ఉంటాయి. మొదటగా ఆమె పెట్టే కేసు ఏంటంటే BNS 85, అదే 498. అది రెగ్యులర్ క్రిమినల్ ట్రయల్లో RCTలో. క్షమించాలి, వీడియో మధ్యలో చిన్న అంతరాయం వచ్చినందుకు. చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉండి విజయవాడ వెళ్తున్నాను. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది వాయిస్ ఓవర్ ద్వారా. సో ప్లీజ్ క్షమిస్తారని ఆశిస్తూ వీడియో కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఇక కేసు రిజిస్ట్రేషన్ కేటగిరీస్కి వస్తే ఇలాంటి సందర్భాల్లో ఫ్యామిలీ వాళ్ళ మీద 3 కేసుల వరకు రిజిస్టర్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. 3 కేసుల వరకు పెడుతుంటారు. ఈ 3 కేసులు సెపరేట్గా రిజిస్టర్ అయ్యి ఒకేసారి కూడా రన్ అవుతూ ఉంటాయి. మొదటగా FIR కేసు సెక్షన్ 85 ఆఫ్ BNSలో రిజిస్టర్ చేస్తారు. ఇది రెగ్యులర్ క్రిమినల్ ట్రయల్ RCTలో ఫైల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత సెక్షన్ 144 అండ్ సెక్షన్ 12 కేసెస్లో MJCR మిస్లీనియస్ జూనియర్ క్రిమినల్ కేసులో రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. అలాగే కేసు తాలూకులను బట్టి కేసులను బట్టి కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. కేసులు నేచర్ క్రిమినల్లో ఉంటే RCTలో ఫైల్ చేస్తారు. క్రిమినల్ లయబిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాకుండా ఫైనాన్షియల్ సపోర్టు లేదా ప్రొటెక్షన్ ఆర్డర్ పొందడానికి MJCRలో కేసు రిజిస్టర్ అవ్వడం కూడా జరుగుతుంది. అదే సివిల్ సూట్ ఫైల్ చేస్తే అది RCSలో రెగ్యులర్ సివిల్ సూట్ కేసుగా క్లాస్ A1గా రిజిస్టర్ చేస్తారనమాట. కొన్నిసార్లు రికవరీ కేసులు వేస్తారు. అంటే గోల్డ్ కానీ అలాంటివి ఏమన్నా సరే, వాళ్ళ వస్తువులు ఏమన్నా సరే అత్తగారింట్లో కానీ ఉండిపోతుంటాయి కదా. సో వాళ్ళు తాకట్లు పెట్టుకోవడం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉంచుకుని మా దగ్గర లేవనుకుంటారు కదా, అప్పుడు రికవరీ సూట్ కూడా వేస్తుంటారు. రెగ్యులర్ సివిల్ కేసులో క్లాస్ Bలో రిజిస్టర్ చేస్తారనమాట ఇది. ఇక కేసు విషయానికి వస్తే ఎప్పుడైతే ఆమెను తిట్టడం కానీ కొట్టడం కానీ డౌరీ హెరాస్మెంట్ కానీ లేకపోతే అత్తమామలు కానీ లేకపోతే ఎవరైనా సరే బంధువులు కానీ ఆమెని మెంటల్ టార్చర్ కానీ ఫిజికల్ టార్చర్ కానీ పెట్టారో ఆమె వెంటనే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హస్బెండ్ మీద అండ్ ఫ్యామిలీ అందరి మీద కూడా ఆమె ఎంత హెరాస్ చేశారో కంప్లైంట్ అనేది కూడా ఫైల్ చేయవచ్చు. ఓన్లీ ఎంతమంది ఆమెను హెరాస్ చేస్తే వాళ్ళ మీద మాత్రమే ఫైల్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా మాత్రం కావాలని మాత్రం కుటుంబ సభ్యుల మీద వాళ్ళ మీద కూడా ఫైల్ చేయకూడదు. గుర్తుపెట్టుకోవాలి, అది అమ్మాయిలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళని ఏదో ఇరికించేయాలని వాళ్ళందరి పేర్లు రాస్తే మీ కేసు అనేది కూడా వీక్ అయిపోతుంది. మిమ్మల్ని నిజంగా ఎవరు బాధ పెట్టారో, హస్బెండా లేకపోతే అత్తామామలా లేకపోతే ఫ్యామిలీ వాళ్ళ ఎవరు బాధ పెట్టారో వాళ్ళ పేర్లు మాత్రమే మీరు FIRలో మెన్షన్ చేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈమె ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో అప్పుడు పోలీసులు FIR ఫైల్ చేస్తారు అండర్ సెక్షన్ 85 BNS. ముందు అది 498 ఉండేది, ఇప్పుడు BNS 85. పోలీస్ కౌన్సిలింగ్ కూడా కంటెస్ట్ లేదా అదే ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా, దిశ అని లేకపోతే సఖీ అని భరోసా అని ఇలాంటి కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి సెంటర్స్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా ఫ్యూచర్లో మంచిదే అవుతుంది. ఒకవేళ
వైఫ్కి ఏమన్నా సపోర్ట్ రిక్వెస్ట్ ఏమన్నా ఉంటే అంటే ఇద్దరికి ప్రొవైడ్ చేసి భార్యాభర్తలు ఇద్దరికి ప్రొవైడ్ చేసి అక్కడ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో వీళ్ళు ఏమన్నా సరే మారితే ఓకే, కలిసిపోతే ఓకే, అప్పటికి వీళ్ళు కలవకపోతే ఫర్దర్ ప్రొసీడ్ అవుతుంది అనమాట. ఫ్యూచర్లో ఈ కంప్లైంట్ అనేది కూడా కేసులో యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. వైఫ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కోరుకుంది, ట్రై చేసింది అని అంటే భార్య కలవడానికి చూసింది, సో వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ లేదు అని చెప్పేసి సో ఈమెకి ఉపయోగపడుతుంది అన్నమాట ఇలా కంప్లైంట్ ఇవ్వడం వల్ల. ఇదే రకంగా భర్తలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఈ కంప్లైంట్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో భార్యలు ఏమైనా ఇబ్బంది పెడితే భర్తలు కూడా ఇలాగనేది కూడా ట్రై చేయొచ్చు. మీకు ఆ కంప్లైంట్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మేము ఇలాగ ఆర్ఏసీ పంపించాము, అయినా సరే ఆ అమ్మాయి రాలేదని చెప్పేసి మీకు కూడా ఇలాంటివి అనేది కూడా కంప్లైంట్స్ అనేవి కూడా మీరు ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టచ్చు. మీకు కూడా ఇవి ఫ్యూచర్లో ఉపయోగపడతాయి అన్నమాట. ఇక వీటిల్లో కూడా ఈ 2 స్టెప్స్లో కూడా అంటే పోలీస్ స్టేషన్లోని లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్లోని లేకపోతే భరోసా, దిశ వీటిలోని లేకపోతే పెద్ద మనుషుల్లో కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకపోతే, సెటిల్మెంట్ అవ్వకపోతే ఇంకప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇంకా వైఫ్ అండర్ సెక్షన్ 144 ఆఫ్ BNS ఫ్యామిలీ కోర్టులో లేదా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫస్ట్ క్లాస్ JMFC కోర్టులో అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. చాలా ప్లేసెస్లో కోర్ట్స్ ఉంటాయి. ఇవి మ్యారేజ్ సంబంధించిన కేసులన్నీ కూడా డీల్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఏరియాస్లో ఫ్యామిలీ కోర్ట్స్ ఉండవు. అప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ JMFC కోర్టులో అండర్ సెక్షన్ 144 ఆఫ్ BNSS సో మెయింటెనెన్స్ కోసం అప్లికేషన్ అనేది కూడా ఫైల్ చేసుకోవచ్చు అనమాట. మీరు JMFC కోర్టులో ఫైల్ చేసుకోవాలి. అలాగే కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే భార్య వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు, వెడ్డింగ్ ఫోటో, ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా అవి. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా, స్టేట్మెంట్స్ కూడా, హస్బెండ్ శాలరీకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఒకవేళ బ్యాంక్ స్లిప్ కానీ భర్తది లేకపోతే ఆమె వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళి కూడా అడిగి తీసుకోవచ్చు. వాళ్ళు ఇవ్వకపోతే హస్బెండ్ వర్క్ చేసే ప్లేస్లో RTA ఫైల్ చేసుకోవచ్చు. హస్బెండ్ డీటెయిల్స్ అనేది కూడా తీసుకోవచ్చు. కోర్టు ద్వారా కూడా వెళ్ళి సో హస్బెండ్ డీటెయిల్స్ అనేవి కూడా సంబంధించి అంటే ఆయనకి సంబంధించి వర్క్ ప్లేస్లో ఆయనకు వచ్చే శాలరీ దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేది కూడా వైఫ్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే హస్బెండ్ పేరు మీద ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయని అవి కూడా తీసుకోవాలి. అవి కూడా పేపర్స్ కావాలి. అలాగే వాళ్ళ ఫాదర్ మీద ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు సర్టిఫైడ్ కాపీ అనేది కూడా తీసుకోవాలి. ఈ సేవలో దొరుకుతుంది, లేకపోతే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మీకు అది దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ముందు నుంచి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు కాబట్టి ఆయన ప్రాపర్టీస్ కానీ ఇది కానీ సో ఆ కాపీస్ ఏమన్నా కూడా ఉంటే మీరు అనేది అవి తీసుకుని సబ్మిట్ అనేది కూడా చేయాలి. అలాగే మీ ఆధార్ కార్డు, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు కూడా మీరు సబ్మిట్ అనేది చేయాలి. హస్బెండ్ ఇన్కమ్ బేస్ చేసుకునే గుర్తుంచుకోండి. మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ బేస్ చేసుకునే మీకు మెయింటెనెన్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. అందుకనే హస్బెండ్ శాలరీని కానీ ఆయన ప్రాపర్టీస్ కానీ మీరు అటాచ్ అనేది కూడా చేయాలి. ఎందుకంటే మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ఆయన ఇన్కమ్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే అండర్ సెక్షన్ 144 ఆఫ్ BNSS అప్లికేషన్ ప్రిపేర్ అనేది చేయించి కోర్టుకి సబ్మిట్ చేయాలన్నమాట మీరు. ఇక తర్వాత ఇవన్నీ సబ్మిట్ చేస్తారు. తర్వాత ఇంపార్టెంట్ అసలైనది ఏంటంటే డ్రాఫ్టింగ్ అనమాట. మీరు మీ కేసుకి సంబంధించి డీటెయిల్స్ డ్రాఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎంత స్ట్రాంగ్గా రాస్తే అంత మీ కేసు అనేది నిలబడుతుంది. మీరు ఎంత స్ట్రాంగ్గా రాస్తున్నారో దానికి సంబంధించి మీ దగ్గర ఆ సాక్ష్యాలు అనేవి కూడా మీ దగ్గర ఉంటే చాలా మంచిదన్నమాట. అలాగే ఈ డ్రాఫ్టింగ్ అనేది ఎలా రాయాలి? మీరు అడ్వకేట్ ద్వారాకైనా రాయించుకోవచ్చు, లేదంటే డ్రాఫ్టింగ్ రాసే వాళ్ళు కూడా ఉంటారు, చక్కగా అది రాసి పెడుతుంటారనమాట. డ్రాఫ్టింగ్ అనేది మీరు చక్కగా మంచిగా రాయించుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇక ఈ డ్రాఫ్టింగ్లో మెయింటెనెన్స్ కేసులో ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో వాళ్ళని పిటిషనర్ అంటారనమాట. అవతల వాళ్ళని అంటే మీ భర్తని రెస్పాండెంట్ అంటారనమాట. అలాగే ఈ డ్రాఫ్టింగ్లో ఏ కోర్టులో అయితే సూట్ ఫైల్ చేస్తున్నారో ఆ కోర్టు డీటెయిల్స్, పేరు మొత్తం అన్నీ రాయాలి. మీకు డ్రాఫ్టింగ్ అనేది వాళ్ళు చెప్తారు. కాకపోతే ఎలా ఉంటుందంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అని ఉంచి ఫస్ట్ మీరు ఎవరైతే రాస్తున్నారో అంటే మీకు సంబంధించి ఈ కేసు అయితే ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ పేర్లు, అంటే సపోజ్ మీరు మీ భర్త మీద కేసు వేస్తున్నారు, సో మీ పేరు రాయాలి, మీ డీటెయిల్స్ మొత్తం అన్నీ రాయాలి. అలాగే మీకు పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు ఉంటే, పిల్లలు లేకపోతే మీ పేరే రాస్తారు పైన. పిల్లలు ఒకవేళ ఉంటే, ఎందుకంటే వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంటుంది కాబట్టి సో వాళ్ళ పేర్లు కూడా రాయాలి. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, వాళ్ళ పేర్లు కూడా. మీ పేరు తర్వాత నెంబర్ 2లో మీ పిల్లలుంటే ఎంతమంది ఉంటే ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, ఒకరుంటే ఒకరు, వాళ్ళ పేరు కూడా రాయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పిటిషనర్ అవుతారు, మీతో పాటు వాళ్ళు కూడా పిటిషనర్ అవుతారు. మీకు ఎలాగో మెయింటెనెన్స్ హక్కు ఉందో వాళ్ళకి కూడా భర్త నుండి లేకపోతే వాళ్ళ తండ్రి నుండి వాళ్ళ తాతల నుండి
హక్కు కోరుకునే అంటే మెయింటెనెన్స్ కోరుకునే హక్కు కూడా వాళ్ళకే ఉంటుంది కాబట్టి సో వాళ్ళ పేర్లు కూడా మీరు మెన్షన్ అనేది చేయాలి. ఎందుకంటే మీరు పిటిషనర్ కాబట్టి మీరు. ఇంకా తర్వాత రెస్పాండెంట్ అనమాట. రెస్పాండెంట్కి వచ్చేసి హస్బెండ్ అనమాట. అతని పేరు మెన్షన్ అనేది చేయాలి, ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే మెయింటెనెన్స్ కేసులో అతని నేమ్ క్రింద రాయాలన్నమాట. మూడోది అంటే లాస్ట్ అనమాట. అంటే మీరు ఫస్ట్ పిటిషనర్, రెస్పాండెంట్కి వచ్చేసరికి అతని పేరు, మీ హస్బెండ్ పేరు, అతని పేరు కూడా రాయాలి. ఇంకా డ్రాఫ్టింగ్ వచ్చేసరికి మొత్తం అంతా ప్రతిదీని మీ మ్యారేజ్ ఎలాగైందని, మీకు పిల్లలు ఎంతమంది అని, మీ ఖర్చులు ఎంత అని, మీకు మీ పిల్లలు పుట్టినప్పుడు ఒకవేళ పిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్కి సంబంధించి ఖర్చు ఎవరు పెట్టారని, ఇంకా మొత్తం ప్రతిదీ జరిగింది మొత్తం అంతా కూడా మీరు డ్రాఫ్టింగ్లో అనేది రాయడం జరగాలన్నమాట. గుర్తుంచుకోండి, మీ డ్రాఫ్టింగ్ వల్ల చాలా ఇంపార్టెంట్. మీ డ్రాఫ్టింగ్ ఎంత ఖచ్చితంగా ఉంటే, ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత అలాగుంటే మీ కేసు అనేది కూడా అంత స్ట్రాంగ్గా నిలబడుతుంది. అలాగని అబద్ధాలు మాత్రం రాయకూడదు. మీ ఖర్చులు ఎంత అయ్యో, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు, మీరు జాబ్ చేయట్లేదు, మీరు చదువుకున్నారు, మీ ఇంట్లో జాబ్ చేయనివ్వట్లేదు అంటే మీ హస్బెండ్ కానీ మీ అత్తగారు కానీ మిమ్మల్ని జాబ్ అనేది చేయనివ్వట్లేదు, అది కూడా మీరు మెన్షన్ చేయాలి. నేను ఇలాగ జాబ్ చేద్దామనుకుంటే మా అత్త మామలు మా భర్త వద్దు అన్నారని ఒకవేళ నిజంగా జరిగితే అలాగా, సో మీరు అందులో అనేది మెన్షన్ చేయాలి. అలాగే రిలేషన్షిప్ మీరు ఏమైనా కాపాడుకోవడానికి ట్రై చేస్తే, అంటే నేను ముందే కేసు పెడతాను, నాకు ఇలాంటి గొడవలు మా అత్త మామల నుండి మా భర్త నుండి ఇలాంటి గొడవలు నాకు ముందు నుంచి ఉన్నాయి, కానీ బయటకు చెప్తే పరుగు పోతుందని లేకపోతే బాగోదని చెప్పేసి నేను చెప్పలేదు, ఇన్ని సంవత్సరాలు ఆగానని చెప్పేసి అలాగే ఏమన్నా జరిగితే, ఒకవేళ నిజంగా అలాగే ఏమన్నా జరిగితే రిలేషన్షిప్ కాపాడుకోవడానికి మీరు ట్రై చేస్తే అది కూడా మీరు మెన్షన్ అనేది కూడా చేయండి. మీరు అబద్ధాలు మాత్రం రాయకూడదు, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఏదన్నా జరిగినా నిజాలు మాత్రమే రాయాలి. ఎందుకంటే నిజాలే కేసు అనేది నిలబడుతుంది. అబద్ధాలు రాస్తే కేసు అనేది వీక్ అయిపోతుంది. అది ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా గుర్తుంచుకోండి. అలాగే మీ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, తర్వాత ఎన్ని కౌన్సిలింగ్లు జరిగాయి, మీకు ఆ కౌన్సిలింగ్లో ఎవరు సపోర్ట్ చేశారు కౌన్సిలింగ్లో అనే గంటని, అంటే మీరే ఎక్కువ రిలేషన్షిప్ కాపాడుకోవడానికి ట్రై చేస్తే అవతల దగ్గర నుంచి మీకు సపోర్ట్ రాకపోతే, ఎందుకంటే మీరు ముందు కూడా కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కదా, భరోసాలో కానీ సఖీలో కానీ ఇలాంటి వాటిలో కౌన్సిలింగ్ సెంటర్లోనే. సో అక్కడ మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి రిలేషన్షిప్ కాపాడుకోవడానికి అవతల వాళ్ళు రిలేషన్షిప్ పెట్టకపోతే అది కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పాను కదా, సో అది కూడా మీరు ఇందులో మెన్షన్ చేయాలి. తర్వాత ప్రతిదీ డ్రాఫ్టింగ్లో అనేది మీరు చాలా జాగ్రత్తగా రాయించుకోవాలి. మీ పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది, మీ డైలీ మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, క్లాతింగ్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ వీటికి కానీ మొత్తం అంతానే. మీరు అక్కడ ఉన్నప్పుడు పుట్టింట్లో ఉన్నప్పుడు ఎలాగ ఉండేవారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాగున్నారు, ప్రతిదీని మీ ఖర్చులతో సహా మొత్తం అంతా రాయండి. కరెక్ట్గానే రాయాలి, గుర్తుంచుకోండి. ఎక్కువ రాసినా కంటే మీకు అది కరెక్ట్గా చెల్లదన్నమాట. మీకు నాకు ఎంత కావాలి అంత కావాలి ఇలా కావాలని రాస్తే మాత్రం చెల్లదు. మీకు ఎంత అవుతుందో అంతే. మీకు పుట్టింట్లో మెట్టినింట్లో ఉన్నప్పుడు భర్త దగ్గర ఉన్నప్పుడు ఎంత ఖర్చు అయ్యేదో, మీరు బయటకు వచ్చినప్పుడు కూడా భర్త నుండి బయటకు వచ్చినప్పుడు కూడా మీకు ఎంత ఖర్చు అవుతుందో, అంటే మెట్టినింట్లో ఉన్నప్పుడు ఎంత అలాగయ్యేదో ఎంత ఖర్చు అయ్యేదో మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే ఖర్చు మీరు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతే కూడా రాయండి. ఎక్స్ట్రా కానీ ఎక్కువ కానీ రాయకూడదు. మీ పిల్లలకని, మీ పిల్లల ఖర్చులకని, లేకపోతే వాళ్ళ చదువులకని, స్కూల్ ఫీజులని, లేకపోతే వాళ్ళు తినడానికని, మీరు తినడానికని, మీరు ఉండడానికని, మీ క్లాతింగ్ కని, మీ మెడిసిన్ కని, అలా జరిగేవన్నీ డైలీ ఎక్స్పెన్సివ్ కానీ ఆ ఖర్చులన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. మీ డ్రాఫ్టింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే, ఎంత బలంగా ఉంటే, అంటే మీరు చెప్పే మంచి పాయింట్స్ ఏదైతే ఉంటాయో దాన్ని బట్టే జడ్జి గారు కన్సిడర్ కూడా చేస్తుంటారు. అంతే తప్ప అప్లికేషన్లో ఎలాంటి మ్యాటర్స్ లేదు, ఏమీ రీజన్స్ లేదు, ఉత్తినే నేను దూరం అయిపోయాను, మా భర్త నుండి దూరం అయిపోయాను, నాకు నచ్చలేదు మా భర్త, ఇలాంటివి రాస్తే కేసు అనేది కూడా చాలా వీక్ అయిపోతుంది. జడ్జి గారు ఇదే అంత ఏమీ లేదని చెప్పేసి, వెయిటేజ్ ఏమీ లేదని చెప్పేసి పక్కన పడిచేస్తారనమాట. సో ఇలాగ మీరు డ్రాఫ్టింగ్ మొత్తం అంతా రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే అఫిడవిట్ ఇవ్వాలన్నమాట. అండర్ సెక్షన్ 144 ఆఫ్ బిఎన్ఎస్తో పాటు ఒక అఫిడవిట్ కూడా మీరు ఇద్దరు కూడా సబ్మిట్ చేయాలి. ఈ అఫిడవిట్ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సబ్మిట్ చేయాలి. అంటే మీ తరపున మీ మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత ప్రాపర్టీ ఉంది, లేకపోతే రెంట్కి వచ్చే ఏ ఉన్నాయి, మీ చదువులు ఎంత, మీ ఆదాయం ఎంత, మీ ఖర్చులు ఎంత, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, మొత్తం అన్నీ మీ ఆస్తులు అప్పులు మొత్తం అన్నీ కూడా అందులో అనేది మెన్షన్ చేయాలి. మీ జాబులతో సహా జాబులు లేకపోతే అదేంటి చదువులు మొత్తం అంతా కూడా మీ ప్రాపర్టీస్, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రాపర్టీస్, మీరు సంపాదించిన ప్రాపర్టీస్ మొత్తం అన్నీ కూడా ఈ అఫిడవిట్లో అనేది కూడా మెన్షన్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఒకవేళ
వైఫ్ కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే, ఎందుకంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే భర్తకు తెలుస్తుంది కదా, ఎందుకంటే ఇద్దరు కలిసే కదా ఉంటారు చాలా కాలం. సో ఒకరి విషయాలు ఒకరికి తెలుస్తాయి. భార్య కానీ ఒకవేళ తప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే అండర్ సెక్షన్ 227, 229, 239, 246 ఆఫ్ బిఎన్ఎస్ వీడి సెక్షన్ ప్రకారం యాక్షన్ అనేది కూడా కోర్టు తీసుకుంటుంది. అది గుర్తుంచుకోండి. తప్పుడు మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం అఫిడవిట్లో ఇవ్వకూడదు. భార్య కానీ భర్త కానీ ఇద్దరు ఎవరో ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా ఒకరికొకరు తెలుస్తుంది కాబట్టి సో వాళ్ళు చెప్తారు కోర్టులో, సార్ ఈమెకి ఎంత ఆస్తుంది, ఇలాగుంది అని చెప్తుంటారనమాట. ఈమె ఇలాగ ఉద్యోగం చేసేది, ఇలాగ ఉద్యోగం చేస్తుంది, భర్త ఇలా చేస్తున్నాడు, ఇలా ఇక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది అని కోర్టులో వాళ్ళు పిటిషన్ వేస్తే మీకు అప్పుడు దెబ్బ అయిపోతారనమాట. ఒకవేళ ఇద్దరు తప్పులు రాశారు, అఫిడవిట్లో తప్పులు రాశారు, అప్పుడు ఏమవుతుందంటే 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. గుర్తుంచుకోండి. అసలు ఈ అఫిడవిట్ అనేది ఏంటి, ఈ అఫిడవిట్ ఎప్పుడు ఇచ్చిందంటే, ఏ కేసు మీద వచ్చిందంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఒకటి ఇచ్చిందనమాట, రాజనీష్ వస్ నెహా అని. సో జనరల్ అప్పీల్ నెంబరు 730 ఆఫ్ 2020లో ఇవ్వడం జరిగింది. దీని ద్వారాగానే అఫిడవిట్ అనేది కూడా అందరూ కూడా సబ్మిట్ అనేది చేయాలి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు, వాళ్ళ ఆస్తులు మొత్తం అన్నీ కూడా సపోర్ట్ అనేది కూడా చేయాలని ఈ కేసు మీద అఫిడవిట్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ప్రతి కేసులోని మెయింటెనెన్స్ కావాలనుకునే వాళ్ళు, భార్య కానీ భర్త కానీ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు సో అఫిడవిట్ అనేది కూడా ఇవ్వాలని ఈ జడ్జిమెంట్ ద్వారాగానే వచ్చిందనమాట. ఇక మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక డిక్లరేషన్ అనేది ఒకటి ఇస్తారనమాట. అంటే మీరు ప్రతిదీ మీ ఖర్చులు, ఆదాయాలు మొత్తం అన్నీ కూడా ఫైల్ చేశాను అని చెప్పేసి ఇంకేమీ లేవని, అలాగే రేపు పొద్దున్న ఏమన్నా కూడా మార్పులు వస్తాయి అంటే మీ ఆదాయంలో కానీ ఆస్తుల్లో కానీ, లేకపోతే మీరు ఏమన్నా జాబ్ చేయకపోతే, ఇప్పుడు ఏమన్నా ఉద్యోగం ఏమన్నా ఉంటే, ఇప్పుడు ఏమన్నా మీరు చదువుకుంటే, లేకపోతే తర్వాత ఏమన్నా మీకు జాబ్ వస్తే అవి కూడా నేను అందులో మెన్షన్ చేస్తానని, తర్వాత నాకు జాబ్ వచ్చింది, లేకపోతే నా ఆదాయం పెరిగింది, నాకు ఇలాగ అప్పులన్నీ పోయాయి, నాకు ఇలాగ వచ్చి రెంట్లు కూడా వస్తున్నాయి, నాకు ఇలాగ ఇది ఉంది, నాకు దాని మీద పెరుగుతాయి అని కూడా మీరు అందులో కూడా మీకు చెప్పాలని కూడా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే మీరు ఇప్పుడు మీకు సపోజ్ మీకు ఇప్పుడు ఉద్యోగం లేదు, తర్వాత మీకు ఉద్యోగం వచ్చింది, సో ఆ ఉద్యోగం వచ్చిందని కూడా మీరు చెప్పాలన్నమాట. మీరు అలాగ మీ ఆస్తులు పెరిగినా లేకపోతే మీకు జాబ్ వచ్చినా సో కోర్టుకి నోటీస్ చేస్తామని మీకు ఒక దాని మీద కూడా ఉంటుంది. దాని మీద కూడా ఉన్న తర్వాత మీరు సైన్ పెడతారనమాట. సో మీరు తర్వాత మోసం చేయడానికి కూడా ఏమీ ఉండదు. అలాగే అఫిడవిట్లో ఏముంటుంది అంటే, తప్పులు అని ఏమైనా రాస్తే లా ప్రకారం పనిష్మెంట్ ఉంటుందని కూడా డిక్లేర్ చేస్తారనమాట. సో ఇది కూడా అఫిడవిట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏమన్నా సరే అఫిడవిట్లో తప్పులు రాస్తే మీరు అందులోనే మెన్షన్ చేసి ఉంటుందన్నమాట, తప్పులు రాస్తే పనిష్మెంట్ ఉంటుందని. అది చదివిన తర్వాతే మీరు సంతకం అనేది పెడతారు. ఇంకా తర్వాత మీరు మెయింటెనెన్స్ కేసుతో పాటు అఫిడవిట్ సబ్మిట్ చేసిన దాని తర్వాత ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది కూడా ఉంటుంది. అది చాలామందికి తెలుసు. అదేంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 144 అప్లికేషన్తో పాటు ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్ కూడా కోర్టుకు ఫైల్ చేసుకోవచ్చు. అసలు ఇంటరిమ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఉండడానికి కానీ తినడానికి కానీ బేసిక్స్ ఏదైతే ఉన్నాయో అలాంటివన్నీ, పిల్లల చదువులు కానీ లేకపోతే మీకు కానీ, ఎందుకంటే కేసు అనేది నడుస్తుంది, ఎన్నో సంవత్సరాలు పెడుతుంది. మెయింటెనెన్స్ అనేది ప్రూవ్ అయ్యి మీకు రావడానికి చాలా సంవత్సరాలు పట్టచ్చు. ఈ లోపు మీరు ఉండడానికి తినడానికి కావాలి కాబట్టి సో దీన్నే ఇంటరిమ్ మెయింటెనెన్స్ అంటారనమాట. సెక్షన్ 144D బిఎన్ఎస్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్ 144 బిఎన్ఎస్ అప్లికేషన్తో పాటు కూడా మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే మీరు మెయింటెనెన్స్కి ఏదైతే వేసుకుంటున్నారో దాంతోపాటు కూడా మీరు ఇంటరిమ్ మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే వైఫ్ మీద భర్త, అత్తమామలు డొమెస్టిక్ వైలెన్స్ జరిగితే 144 సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ కేసు కింద వేయకుండా అండర్ సెక్షన్ 12 ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో కేసు రిజిస్ట్రేషన్ కూడా చేయాలి. కేసు నడుస్తూ ఉండగా అండర్ సెక్షన్ 20 డీవీసీ కేస్ ఇంటరిమ్ మెయింటెనెన్స్తో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దీంతోపాటు వైఫ్ అఫిడవిట్, అసెట్స్, ఎక్స్పెండిచర్ ఇవి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటరిమ్ మెయింటెనెన్స్ కూడా అఫిడవిట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోండి. ఇక ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అంటే, ముందు చెప్పినట్టు సో మెయింటెనెన్స్ అప్లికేషన్ ఒకటి చెప్పాం కదా, సెక్షన్ 144 బిఎన్ఎస్ పిటిషన్ అనేది, అందులో ఏమని ఉంటుంది, ఆ కేసుకి సంబంధించి టైం అనేది పడుతుంది, ఎక్కువ టైం అనేది పడుతుంది. ఈ లోపు అంటే మీకు బేసిక్స్ అంటే తినడానికి కానీ ఉండడానికి కానీ ఎక్స్పెన్స్ కష్టం అవుతుంది అని సో ప్రేయర్లో మీరు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇప్పించవలసిందిగా మీరు రిక్వెస్ట్ అనేది చేస్తారనమాట. అలాగే మీరు డ్రాఫ్ట్ అనేది రాసుకోవాలి. అంటే మీరు మీ పేజీలో ఏంటంటే సేమ్ రెండు ఒకలాగే ఉంటాయి, కాకపోతే ఇందులో ఏంటంటే నాకు ఆ కేసు అనేది లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపు నేను బ్రతకడానికి కానీ నా పిల్లలు బ్రతకడానికి కానీ సో నాకు కావాలి తినడానికి సో ఉండడానికి అని చెప్పేసి మీరు అనేది ఈ ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది కూడా మీరు వేసుకోవాలన్నమాట. సో ఈ లైన్ మాత్రం అందులో కలుస్తుందన్నమాట. కోర్టు నుంచి నాకు ఇప్పించవలసింది కానీ సో ఈ లైన్ కలుస్తుందన్నమాట అందులో. మామూలుగా మెయింటెనెన్స్ కేసులు అనేది చాలా లేట్ అవుతుంది.
అది తెలియడానికి లాస్ట్కి రావడానికి ఆర్డర్ రావడానికి గంట. సో ఈ లోపు మెయింటెనెన్స్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది వేసుకుంటే మీకు వేసుకున్న 60 days లోపే మీకు అప్లికేషన్ రిజాల్వ్ అవ్వడం అనేది కూడా జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా తెలుస్తుంది, మీరు వేసుకున్న 60 days లోపే మీకు వెంటనే ఏదో ఒకటి తెలుస్తుంది అనమాట. మీరు మెయింటెనెన్స్ కేసుని ఇంటరిమ్ మెయింటెనెన్స్ని కూడా రెండు ఒకేసారి కూడా వేసుకోవచ్చు. కానీ ఫస్ట్ మాత్రం ఇంటరిమ్ మెయింటెనెన్స్ని మాత్రం కోర్టు డీల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది ముందు బేసిక్ అనేది కావాలి కాబట్టి దాన్ని ముందు పరీక్షిస్తుంది అనమాట కోర్టు. ఆ కేసుని ముందు తీసుకుంటుంది ఆ ఫైల్ని. అలాగే మీరు ఇంటరిమ్ మెయింటెనెన్స్ అప్లికేషన్తో పాటు ఇంకొక ఫార్మల్ అఫిడవిట్ కూడా పెట్టాలి, నాకు ఎవరి సపోర్టు లేదు అని, సో ఇది నిజం అని చెప్పేసి, సో ప్రొవైడ్ చేయండి అని ఇంటరిమ్ మెయింటెనెన్స్ అని. దీనికి కూడా ఒక అఫిడవిట్ అనేది కూడా చేయాలి. సెక్షన్ 144 అండ్ 144(1) ఆఫ్ BNSS అప్లికేషన్ అఫిడవిట్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ని మేజిస్ట్రేట్ కోర్టులో మీరు సబ్మిట్ అనేది కూడా చేయాలి. మీరు తర్వాత మీరు కోర్టుకి ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు అన్నీ కూడా చెక్ చేసి MJCRలో రిజిస్టర్ చేస్తారనమాట. తర్వాత కేసుకి ఒక కేసు నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కేసుకి రిజిస్టర్ అయ్యింది, కేసు రిజిస్టర్ నెంబర్ వచ్చాక కొన్ని రోజుల్లో ప్రాసెస్ ఫీ చెల్లించాలన్నమాట. మీరు చెల్లించిన తర్వాత సబ్మిట్ చేయాలి. దీంతో కోర్టు రెస్పాండెంట్కి అంటే అవతల పార్టీకి సమన్స్ అనేది పంపుతుంది. ప్రాసెస్ ఫీజు మీరు సబ్మిట్ చేసిన తర్వాతే కోర్టు సమన్స్ అనేది పంపడం కూడా జరుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాతే గుర్తుంచుకోండి. ప్రాసెస్ ఫీజు కట్టకపోతే సమన్స్ అనేది పంపడం జరగదు. ఇదంతా మీ అడ్వకేట్ గారు చూసుకుంటారు. కొన్నిసార్లు కేసును కూడా కొట్టివేయడం జరుగుతుంది. సో అందుకే ప్రాసెస్ ఫీజు అనేది కూడా కట్టాలి మీరు. వన్స్ మీరు ప్రాసెస్ ఫీజు కోర్టుకి కట్టగానే అండర్ సెక్షన్ 64 ఆఫ్ BNSS సమన్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సమన్స్ ఏంటంటే రెస్పాండెంట్ మీద పిటిషనర్ మెయింటెనెన్స్ పిటిషన్ అనేది వేశారు. రెస్పాండెంట్ అటెండ్ అవ్వడం అనేది కంపల్సరీ. రెస్పాండెంట్ అవ్వాలి, లేదనుకుంటే అతనితో పాటు అడ్వకేట్ కూడా హాజరు అవ్వాలన్నమాట కోర్టుకి. ఒకవేళ రాని పక్షంలో, హస్బెండ్ అనేది రాని పక్షంలో ఎక్స్ పార్టీ ఆర్డర్ కూడా కోర్టు ఇస్తుందన్నమాట భార్యకి. సో అది కూడా గుర్తుంచుకోవాలి. సమన్స్ కానీ వచ్చాయి అంటే కోర్టుకి అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వకపోతే ఎక్స్ పార్టీ ఆర్డర్ అవతల వాళ్ళకి అనుకూలంగా ఇస్తారు కోర్టు. సో ఈ నోటు అందుకున్న తర్వాత రెస్పాండెంట్ అంటే భర్త కోర్టుకి హాజరు అవ్వాలి. హాజరు కాని పక్షంలో వైఫ్కి మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చేస్తుంది అనమాట, పాస్ చేస్తుంది కోర్టు. దీని తర్వాత హస్బెండ్ నుండి మ్యూచువల్ చేయడానికి అంటే మెయింటెనెన్స్ చేయడానికి కోర్టు యాక్షన్ అనేది తీసుకుంటుంది. ఇంకా మెయింటెనెన్స్ అనేది కూడా ఇంకా భార్యకి ఇవ్వాలని చెప్పేసి. ఒకవేళ మెయింటెనెన్స్ పే చేయకపోతే అతని మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేస్తుంది. అది కూడా గుర్తుంచుకోవాలి. కొందరు ఏం చేస్తుంటారంటే మెయింటెనెన్స్ పే చేయరు, మంత్కి ఒకసారి జైలుకి వెళ్ళిపోతుంటారనమాట. ఇలా కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. చాలామంది అలా కూడా వెళ్తున్నారు జైలుకి. కోర్టు మెయింటెనెన్స్ అమౌంట్ రికవరీ చేయమని కోర్టు ఆర్డర్ ఎలా ఇస్తుందో దాని బేస్డ్ మీద రికవరీ అనేది కూడా జరుగుతుంది. అలాగే మెయింటెనెన్స్ అమౌంట్ రికవరీ చేయడానికి సెక్షన్ 461 ఆఫ్ BNSS ప్రకారం కూడా చేసుకోవచ్చు. ముందు చెప్పింది ఏంటి, సమన్స్ వచ్చినా అతను దాన్ని పట్టించుకోకపోతే అవతల వాళ్ళకి ఎక్స్ పార్టీ ఆర్డర్ అనేది ఇస్తుందని. ఒకవేళ భర్త రెస్పాండ్ అయితే అప్పుడు ఏంటి, హస్బెండ్ కోర్టులో ప్రజెంట్ అయితే అతనికి డాక్యుమెంట్ కాపీ ఇస్తారు. ఇక హస్బెండ్ వైఫ్ ఫైల్ చేసిన మెయింటెనెన్స్ అండ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్కి ఒక రిటర్న్ రిప్లై ఇవ్వాలి. ఆ రిప్లైలో ఏం చెప్తారు, వైఫ్ చేసిన అంతా కూడా అది ఫాల్స్ కేస్ అని, యూజువల్లీ ఆమె చేసిన ఎలిగేషన్స్ అన్నీ కూడా తప్పు అని, ఆమె అసలు ఏ మాట వినదని, ఫ్యామిలీ అసలు పట్టించుకోదని, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుందని, సో ఆమెకు నచ్చినట్టుగా ఉంటుందని, సో ఇలాగా అతను డిఫైన్ అనేది కూడా చేసుకోవచ్చు రీప్లేలో. అలాగే ప్రతిదానికి నీ మీద ఫాల్స్ కేసులు పెడతానని, నన్ను బెదిరిస్తుందని, లేకపోతే నేను చనిపోయిన తర్వాత నేను చనిపోయినట్టుకు ఇలా చేస్తానని, సూసైడ్ లెటర్ రాసుకుంటానని, ఫ్యామిలీ అంతని ఇరికిస్తానని, సో ఇలాగ నన్ను బెదిరిస్తుందని కూడా మీరు డిఫెండ్ అనేది కూడా చేసుకోవచ్చు మీరు. అలాగే ఆమె ముందు జాబ్ చేసేదని, లేకపోతే ఇప్పుడు జాబ్ వచ్చినా కూడా ఆమె ఇప్పుడు కావాలని జాబ్ చేయట్లేదని మెయింటెనెన్స్ కోసం, లేకపోతే ఆమె మీద ప్రాపర్టీస్ ఉన్నాయని, సో ఆమె దగ్గర ఏమన్నా ప్రాపర్టీస్ ఉన్న వాటికి రెంట్లు కూడా వస్తున్నాయని, లేకపోతే ఏమన్నా చిన్న చిన్న బిజినెస్లు కూడా చేస్తుందని, లేకపోతే ఏమైనా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిందని, సో ఇవి కూడా మీరు మెన్షన్ కూడా చేయాలి మీ రిప్లైలో. ఇవి కూడా మీరు చెప్పుకుంటే సో మీరు డిఫెండ్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలాంటివి ఏమైనా మీరు చెప్తే, అలాంటివి ఏమైనా ఒకవేళ ఉంటే ఈమె మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ కాదని కూడా మీరు డిఫైన్ చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాగా హస్బెండ్ చెప్పుకోవడం వల్ల మెయింటెనెన్స్ అమౌంట్ అనేది కూడా తగ్గుతుందని, అప్పుడు హస్బెండ్ నుండి ఇలా రెండు అప్లికేషన్ నుండి రిప్లై వచ్చిన తర్వాత కోర్టు ఫస్ట్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ చూస్తుందన్నమాట ముందుగా. అలాగా హస్బెండ్ చెప్పింది వాటిల్లో నిజాలు ఏమీ లేకపోతే, వైఫ్ చెప్పిన వాటిల్లో ఎలిజిబుల్ అయితే ఆమెకి ప్రతి మంత్ ఫస్ట్ ఇంత ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్టు డిసైడ్ చేస్తుంది. సో
భర్తలు కానీ భార్యలు కానీ మీరు ప్రూవ్ చేసుకోవడం బట్టే మీకు మెయింటెనెన్స్ అనేది కూడా వస్తుంది. ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఈ అమౌంట్ అనేది కేసు ఎంతకాలం నడుస్తుందో, అంటే మెయిన్ కేసు ఎంతకాలం నడుస్తుందో అంతకాలం కూడా ఇతను పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక భర్తలు ఈ అమౌంట్ తగ్గించడానికి లేదా మెయింటెనెన్స్ అనేది క్యాన్సిల్ చేయడానికి హైకోర్టులో లేదా సెషన్ కోర్టులో రివిజన్ పిటిషన్ కూడా వీళ్ళు వేసుకోవచ్చు అనమాట. ఈ సెషన్ కోర్టులో కూడా వీళ్ళకి రిలీఫ్ అనేది దొరకకపోతే సుప్రీంకోర్టులో కూడా వీళ్ళ రివిజన్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు వీళ్ళు అండర్ సెక్షన్ 438 ఆఫ్ BNS. అయినా ఎవరు వేస్తారు పిటిషన్లో? హైకోర్టు, సుప్రీంకోర్టులో వీళ్ళంత అమౌంట్ కోసం పిటిషన్లు వేసుకునే బదులు అమౌంటే పే చేసేస్తుంటారు మంత్లీ. సో హైకోర్టు, సుప్రీంకోర్టులో చాలా వరకు వెళ్ళి పిటిషన్లు అనేది వేసుకోరు, ఛాలెంజ్ చేయరు చాలా వరకు. తర్వాత కోర్టు వారు వీళ్ళిద్దరిని కలపడానికి కొన్ని అవకాశాలు కూడా ఇస్తుందన్నమాట. సో వాటిల్లో వీళ్ళు కలుస్తారా అని చెప్పేసి కొన్ని అవకాశాలు కూడా ఇస్తుంది. ఏదన్నా కాంప్రమైజ్ చేసుకుంటారా, సెటిల్మెంట్ చేసుకుంటారా అని. సో అప్పటికి వీళ్ళ సెటిల్మెంట్ అనేది చేసుకోకపోతే, కాంప్రమైజ్ అవ్వకపోతే ఇంకా ఫర్దర్గా కేసు అనేది నడుస్తుందన్నమాట. కొన్నిసార్లు హస్బెండ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ అంటే ప్రతి నెల ఇవ్వరు, కానీ ప్రతి నెల ఇవ్వాల్సిందే. ఒకవేళ ఇవ్వకపోతే వైఫ్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హస్బెండ్ మీద కోర్టులోని అండర్ సెక్షన్ 143 ఆఫ్ BNS మెయింటెనెన్స్ రికవరీ కోసం ఇంకొక అప్లికేషన్ కూడా వేస్తారనమాట. సో భర్త ఇవ్వకపోతే సో కోర్టులో ఇంకొక పిటిషన్ కూడా అడ్వకేట్ గారు వేస్తారనమాట. ఆ పిటిషన్ అర్థం ఏంటి అంటే ఇతను 5-6 నెలల నుండి ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది కూడా పే చేయట్లేదని, కోర్టు ఇచ్చినా కూడా అంటే కోర్టు చెల్లించమని చెప్పినా కూడా ఇతను పే చేయట్లేదని, సో ₹1 కూడా ఇవ్వలేదని అండర్ సెక్షన్ 143 ఆఫ్ 3 BNS ప్రకారం సో ఇంకో అప్లికేషన్ వేసి సో మెయింటెనెన్స్ అనేది ఇప్పించవలసిందిగా కోర్టును ఆశ్రయిస్తారనమాట. సో మెజిస్ట్రేట్ వారు హస్బెండ్కి వార్నింగ్ ఇస్తారు, పిలిచి ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు అని. సో వార్నింగ్ కూడా ఇస్తారనమాట. వార్నింగ్ ఇస్తారు ఏమని, నువ్వు పే చేయాలి అని. పే చేయకపోతే నెక్స్ట్ హీరింగ్కి ఎప్పుడైతే ఉందో అప్పట్లోపు నువ్వు పే చేయకపోతే సో నెక్స్ట్ మంత్ నుంచి 1 మంత్ జైలుకి వెళ్తామని సో గట్టిగా వార్నింగ్ ఇస్తారు. హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సో అమౌంట్ అనేది కూడా తీసుకొచ్చి ఇవ్వచ్చు అనమాట. అప్పుడు రిలీజ్ అవుతారు. చాలా సందర్భాల్లో హస్బెండ్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ అనేది ఇవ్వరనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వకపోతే కోర్టు వారు హస్బెండ్కి ఎగెనిస్ట్గా నాన్ బెయిలబుల్ రికవరీ వారెంట్ అండర్ సెక్షన్ 72, 73, 74, 75 ఆఫ్ BNS ఇష్యూ జారీ చేస్తుందన్నమాట. సో రికవరీ అమౌంట్ అనేది తీసుకోమని. తర్వాత పోలీసు వారు ఏం చేస్తారు, సో హస్బెండ్ దగ్గరికి వెళ్తారు. అప్పటికి వెళ్ళి అడుగుతారనమాట, పే చేస్తావా లేదా. పే చేయకపోతే వెంటనే అరెస్ట్ చేస్తారనమాట. అరెస్ట్ చేసి సో జడ్జి గారి ముందు సో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు అతను ఏమన్నా అమౌంట్ పే చేసేస్తే, అంటే ఈవినింగ్ 5 లోపు కోర్టు ఉంటుంది కాబట్టి ఆ లోపు ఏమన్నా అమౌంట్ పే చేసేస్తే సో అతను రిలీజ్ చేస్తారు. అప్పటికి తను పే చేయకపోతే సో వెంటనే అరెస్ట్ అనేది చేస్తారు. ఈ లోపు ఆయననే పే చేయాలి, లేకపోతే ఆ భర్త తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా తెచ్చి అమౌంట్ అనేది పే చేసేస్తే రిలీజ్ చేస్తారు. పే చేయకపోతే మాత్రం అరెస్ట్ అనేది చేసి జైలుకి పంపిస్తారనమాట. ఇక ఇవన్నీ నడుస్తున్న టైంలో ఇంకా లాస్ట్కి వస్తుందన్నమాట, ట్రయల్కి వస్తుందన్నమాట. ట్రయల్లో ఇంకా మెయింటెనెన్స్ గురించి ఇంకా ట్రయల్ అనేది జరుగుతుంది. ఇక ఈ ట్రయల్లో చీఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ముందుగా వైఫ్ సాక్షులు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వైఫ్ అడ్వకేట్ ద్వారా సో వైఫ్తో చీఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సో వైఫ్ మొత్తం జరిగిన దాన్ని చెప్పడం అనేది మొత్తం అంతా జరుగుతుందన్నమాట. మొదటి నుండి ఏం జరిగింది, ఎలా జరిగింది. ఇక దీంట్లో భర్త మీద ఉన్న ఏవైతే ఉన్న అలిగేషన్స్ అన్నీ కూడా ఫాల్స్ అన్నీ ప్రూవ్ చేయడానికి హస్బెండ్ తరపున అడ్వకేట్ గారు వైఫ్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇందులో మీ తప్పుల్ని ఏదైతే ఉన్నాయో గుర్తుంచుకోండి. క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు మీ తప్పులు ఏదైతే ఉన్నాయో బయట పెట్టడానికి చాలా రకాలుగా ట్రై చేస్తారనమాట. క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు భర్త తరపు అడ్వకేట్స్ కోర్టులో ప్రతిదానికి అడిగిన వాటికి మాత్రమే సమాధానాలు చెప్పాలి, ఎక్కువ మాట్లాడకూడదు. ఎస్ అని, నో అని, లేకపోతే అవునని, కాదని వీటికి మాత్రమే సమాధానాలు చెప్పాలి తప్ప సో ఎక్స్ట్రా ఎక్కువ మాత్రం మాట్లాడకూడదు. ముందుగా అనేది ప్రిపేర్ అవ్వాలి, లేదంటే మీ అడ్వకేట్ గారు కూడా ప్రిపేర్ అవుతారు, ఎలా అడుగుతారు, ఏం అడుగుతారు అనేది కూడా సో మీకు ముందుగానే మీకు ఒక పాఠం అనేది చెప్తారనమాట అడ్వకేట్ గారు. సో దాన్ని బట్టి మీరు కోర్టులో ఎలా నడుచుకోవాలో, ఎలా బిహేవ్ చేయాలో అనేది కూడా మీకు తెలుస్తుంది. తడబడకుండా నిజాన్ని నిర్భయంగా కోర్టులో మాత్రం మీరు చెప్పాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు మీరు చెప్పేది ప్రతిదీ నోట్ చేసుకుంటారనమాట. తర్వాత హస్బెండ్ చీఫ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది వైఫ్ అడ్వకేట్ ద్వారా కానీ. సో హస్బెండ్ క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు కదా సో ఆయన చెప్పేదాన్ని కూడా అవతల జడ్జి గారి తరపున నోట్ చేసుకుంటారు. క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు ప్రతి మాట, ప్రతి సమాధానం చాలా ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి.
ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు చాలా విధాలుగా అడుగుతూ ఉంటారు. నిజాలు బయటకు రాబట్టడానికి, అబద్ధాలు చెబితే దొరికిపోవడానికి. సో అందుకే మాట్లాడే ప్రతి మాట ముఖ్యం. ఇద్దరు భార్యాభర్తలు కూడా. అలాగే కలిసి ఉండకపోవడానికి రీజన్స్ సరిగ్గా చెప్పకపోవడం, ఇద్దరు సాక్ష్యాలు కూడా కాస్త డిఫరెంట్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా అడ్వకేట్ గారు బయటికి తీసుకొని వెలుగులోకి తీసుకొస్తారనమాట. సో అలా ఎవరు తీసుకొస్తారో వాళ్ళ కేసు అనేది కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇద్దరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఒకరు తప్పులు ఒకరు బయటకు పడ్డప్పుడు సో ఎవరైతే బయటకు తీస్తారో ఎక్కువ తప్పులు కానీ లేకపోతే నిజాలు కానీ సో వాళ్ళ కేసు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే కోర్టు వారు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటారు. మీ చాటింగ్ కానీ లేకపోతే మెసేజ్లు కానీ లేకపోతే సీసీ ఫొటోస్ కానీ సో ఏమన్నా ఉంటే అవి కూడా కోర్టు వారు తీసుకుంటారు. కాకపోతే మీరు ఏం చేయాలంటే ఒక సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాలన్నమాట. అంటే ఇవి ఫ్యాబ్రికేటెడ్ కాదు, లేకపోతే ఈ ఫొటోస్ వీడియోస్ ఎడిటింగ్ కాదు, ఇలాంటివి అనేది ఒక సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి. సెక్షన్ 60 ఆఫ్ BSA దీని ప్రకారం మీరు సర్టిఫికేట్ అనేది తీసుకుంటే అంటే అది నిజమని కోర్టుకి నమ్మితే సో కన్సిడర్ చేస్తారనమాట. సో అలాంటివి ఏదన్నా ఉంటే అవి ఒరిజినల్ అయితే సో మీరు కోర్టుకు అనేది సబ్మిట్ కూడా చేయొచ్చు మీరు. అలాగే భర్తలు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ 155 ప్రకారం BNS భార్య క్యారెక్టర్ సరిగ్గా లేదని లేకపోతే వేరే వాళ్ళతో సంబంధం ఉందని మానసిక ప్రవర్తన సరిగ్గా లేదని సో వాటిని మీరు ఏమన్నా సరే ప్రూవ్ చేస్తూ సో కోర్టులో ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంతేగాని సో ఇష్టం వచ్చినట్టుగా భార్య నిజంగా అఫేర్ పెట్టుకోకపోయినా ఇలాగ ఉందని మానసిక ప్రవర్తన బాగున్నా కూడా బాగాలేదని మీరు కానీ అలా కానీ కోర్టులో చెప్తే అంటే తప్పుడు అలిగేషన్స్ కానీ ఏమన్నా ఇస్తే భార్య తరపు నుండి మీరు లీగల్గా యాక్షన్ కోర్టు వారు తీసుకుంటారో దాన్ని కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏదన్నా సరే మీ దగ్గర ప్రూఫ్ ఉంటేనే సో మీరు అనేది కూడా చెప్పడం చేయండి. ప్రూఫ్ లేకపోతే మాత్రం వేస్ట్. ఒక కేసు ఇలాగే జరిగిందనమాట. ఏంటంటే భార్య నిజంగానే తప్పు చేసినప్పుడు ఆ భర్త ఏం చేశాడు సో తర్వాత ఆమెను కొట్టడం తిట్టడం ఇలాంటివన్నీ చేశాడనమాట. తర్వాత ఆమె తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి అతని మీద DVC అని 498 అని లేకపోతే మెయింటెనెన్స్ అని ఈ కేసులన్నీ వేసింది. కానీ లాస్ట్కి వచ్చేసరికి కోర్టులో అతను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. తన దగ్గర ఏమీ లేవు, సాక్ష్యాలు అనేది ఏమీ లేవు. సాక్ష్యాలు ఉంటే సో దాని మీద మెయింటెనెన్స్ తప్పించుకుందుడు, లేకపోతే ఆ గ్రౌండ్ మీద అతను డైవర్స్ అనేది తీసుకుందాడు. సో సాక్ష్యాలు ఏమీ లేకుండా ఆమెను కొట్టేయడం తిట్టేయడం చేయడం వల్ల ఆమెను బయటకు వెళ్ళిపోయి ఇతని మీద కేసులు వేయడం జరిగింది. సో అందుకనే మీ దగ్గర ఏమన్నా భార్య తప్పు చేస్తే మీరు ఎవిడెన్స్ అనేది పెట్టుకున్న తర్వాత మీరు ఏమన్నా చెయ్యండి. సో ఆ గ్రౌండ్ మీద మీరు డైవర్స్ అనేది తీసుకోండి, లేకపోతే మెయింటెనెన్స్ అనేది దాని నుంచి కూడా మీరు బయటపడతారు. అంతే తప్ప తప్పు చేసిందని భార్యను కొట్టినా తిట్టినా తర్వాత ఆమె బయటకు వెళ్ళిపోయిందంటే మీ మీద కేసులు వేస్తే సో మీరు ఆ కేసును ఫేస్ చేయాలి తప్ప సో చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారు. అందుకని ప్రూఫ్స్ అనేది మీరు పెట్టుకోండి ముందుగా, అది గుర్తుంచుకోండి ఫస్ట్. ప్రూఫ్ లేకుండా భార్య మీద మాత్రం అలిగేషన్ మాత్రం చేస్తే సో చట్టపరంగా మీరు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ భార్య కానీ డిఫమేషన్ కానీ వేస్తే మీరు చట్టపరంగా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. భార్య కేసు వేయకపోతే గొడవ లేదు, కానీ ఒకవేళ వేస్తే చెప్తున్నాను నేను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక లాస్ట్ ఇవన్నీ చూసిన తర్వాత కోర్టు ఫైనల్ డిసిషన్ ఏం తీసుకుంటుంది అంటే ఇద్దరు లాస్ట్కి వస్తుంది కదా, రెండు పార్టీస్ సాక్ష్యాలు వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రవేశపెట్టిన అన్నీ చూసి మెయింటెనెన్స్ గ్రాంట్ చేయవచ్చు, లేదంటే రిజెక్ట్ కూడా చేయవచ్చు. సో సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు అనేది డిసైడ్ చేస్తుందన్నమాట. అలాగే భర్త మెయింటెనెన్స్ నుంచి తప్పించుకోవాలి అంటే లేకపోతే మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలి అంటే భర్త చేయాల్సినవి ఏంటంటే సో ప్రూవ్ చేసుకోవాలి. భార్య ముందు జాబ్ చేస్తుందని, చదువుకుందని, వెల్ ఎడ్యుకేటెడ్ అని, లేకపోతే ఆమె మీద ప్రాపర్టీస్ ఉన్నాయని, ఇంకొక విధంగా మా తల్లిదండ్రులు ఏమీ ఆమెను ఇబ్బంది పెట్టలేదని, మా తల్లిదండ్రులు దూరంగా ఉన్నారని, సో మా బంధువులు కూడా ఆమెతో లేరని, ఎవరో లేరని, ఇలాంటివి ఏమన్నా సరే భర్త ప్రూవ్ చేసుకుంటే సో మెయింటెనెన్స్ అనేది కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవేమీ ప్రూవ్ చేయని సందర్భంలో వీళ్ళు మెయింటెనెన్స్ అనేది ఇంక జీవితాంతం కడుతూనే ఉండాలన్నమాట. వాళ్ళకి కొన్ని ఉన్నాయి, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్పీల్ కూడా చేసుకోవచ్చు. అలాగే మెయింటెనెన్స్ కడుతున్నప్పుడు వైఫ్ వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఏమన్నా ఉంటే సెక్షన్ 144 BNS ప్రకారం హస్బెండ్ ప్రూవ్ చేయగలిగితే, అంటే లైక్ CCTV ఫొటోస్ లేకపోతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం లేకపోతే ఏదైనా వీడియో సో అలాంటివి ఏమన్నా ఉంటే కూడా సో అతను మెయింటెనెన్స్ అనేది కూడా తప్పించుకోవచ్చు. ఒకవేళ భార్య ఏదన్నా మ్యారేజ్ చేసుకున్నా కూడా మెయింటెనెన్స్ అనేది కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ అవేమీ లేకపోతే మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి. హస్బెండ్ వైఫ్ దూరంగా ఉన్నప్పుడు, అంటే ఏమీ చిన్న చిన్న గొడవలు వచ్చి వైఫ్ దూరంగా ఉన్నప్పుడు హస్బెండ్ RAC వేయచ్చు. దానికి ఫేవర్గా హస్బెండ్కి వస్తే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వైఫ్ని హస్బెండ్తో ఉండాలని సో కోర్టు ఆదేశిస్తుంది. అప్పటికి ఆమె రిజెక్ట్ చేస్తే, అతనితో ఉండడానికి ఇష్టపడకపోతే దాని ద్వారా కూడా ఆమె ఎలిజిబుల్ కాదు మెయింటెనెన్స్కి అనేది. సో వైఫ్ ఎప్పుడైతే
మెయింటెనెన్స్ కేసు వేస్తుందో లేదా వైఫ్ ముందు కానీ వెనక కానీ అబ్బాయిలు ఆర్ఏసీ అనేది కూడా పంపిస్తారు. సో దాని ద్వారా కానీ అమ్మాయి హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళకపోతే కూడా ఇలాగ మెయింటెనెన్స్ అనేది కూడా రిజెక్ట్ అవుతుంది. చాలామంది ఇలా మెయింటెనెన్స్ కాకుండా ఇలా మంత్లీ కాకుండా ఒకేసారి మొత్తం ఫుల్ సెటిల్మెంట్ కూడా చేసుకుంటుంటారు. ఎందుకంటే రేపు పొద్దున్న మ్యారేజ్ చేసుకోవాలని, ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలని, ఎలాగైతే కోర్టు కేసులు ఒక 6-7 ఇయర్స్ పడుతుందని చెప్పేసి ఫుల్ సెటిల్మెంట్ కూడా చేసుకుంటారనమాట. అలా సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఆమె కోర్టుకి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ఏంటంటే నాకు ఇలాగ మొత్తం అమౌంట్ అయింత మొత్తం అందిందని, ఇంకా వాళ్ళ సైడ్ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లము ఇంకా లేదు అని, ఇంకా ఫర్దర్గా ఇంక ఎలాంటి కేసులు కూడా ఉండవు అని చెప్పేసి మొత్తం అంతా అమౌంట్ నాకు వచ్చిందని చెప్పేసి కోర్టులో స్టేట్మెంట్ అనేది ప్రజెంట్ చేయాలి వైఫ్. అలాగే ఇక్కడ ప్లస్ మైనస్ రెండోటి ఉన్నాయి. ఫుల్ సెటిల్మెంట్ కాకుండా మెయింటెనెన్స్ కేసు వేసుకున్నప్పుడు భార్య రేపు పొద్దున్న ఆమెకు జాబ్కి రాకపోయినా, లేకపోతే పిల్లలు ఎదుగుతున్నా, లేకపోతే ఇంకా ఏమన్నా సరే హెల్త్ సమస్యలు ఏమన్నా వచ్చినా సరే నాకు అమౌంట్ అనేది కూడా పెంచమని కోర్టులో కూడా భార్య పిటిషన్ అనేది కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడున్న ఖర్చులు రేపు పొద్దున ఉండవు కదా. రేపు పెరగచ్చు కూడా, పిల్లల చదువులు కానీ, లేకపోతే ఆమె హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా జరగవచ్చు. దానికి అమౌంట్ అనేది పెంచమని కూడా కోర్టులో పిటిషన్ అనేది కూడా వేయవచ్చు అనమాట. అలాగే భర్తకు కూడా ఒక ప్లస్ అనేది కూడా ఉంది. అదేమిటంటే భార్య రేపు పొద్దున్న వేరే ఏమన్నా సరే ఏదన్నా పెట్టుకున్నా, లేకపోతే ఎవరితో అన్నా సరే పెళ్ళి చేసుకున్నా, ఆమెకి ఏదన్నా సరే జాబ్ వచ్చినా, లేదంటే ఏదన్నా సరే వ్యాపారాలు ఏదన్నా కూడా చేసినా, బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేసినా ఆమెకి ఇలాగ వస్తుంది, ఇలా చేసుకుందని చెప్పేసి నాకు అమౌంట్ అనేది తగ్గించండి అని, లేకపోతే ఈమె ఎలిజిబుల్ కాదని, అంటే మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ కాదని కూడా భర్త అనేది కూడా పిటిషన్ అనేది కూడా వేసుకోవచ్చు. ఈ పిటిషన్ సెక్షన్ 146 ఆఫ్ BNS ప్రకారం రిక్వెస్ట్ అనేది కూడా హస్బెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇద్దరు కూడా మీకు ప్లస్ మైనస్ రెండు ఉంటాయన్నమాట మెయింటెనెన్స్ కేసు వల్ల. ఇది ఇవాళ వీడియో. మెయింటెనెన్స్ కేసు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర మొత్తం ఏమైనా సరే ప్రూఫ్స్ ఉంటేనే తప్ప ఏదో చిన్న వాటికి మెయింటెనెన్స్ కేసు కానీ వేసుకుంటే రాదు. భర్తల తరపు నుండి మీ దగ్గర ప్రూఫ్ అనేది ఉండాలి. చిన్న కారణాలతో భర్త నుంచి వెళ్ళిపోయి అబ్బాయిల మీద కేసు వేసి మెయింటెనెన్స్ కేసు వేద్దాము అనుకుంటే అది అవ్వదు, రాదు. ఏదైనా సరే నిజంగానే మీరు గృహహింసకు లోనయ్యి మీ భర్త మిమ్మల్ని బాధ పెట్టుంటే మీకు హక్కు ఉంది వేసుకోవడం అనేది. గుర్తుంచుకోండి, జాగ్రత్తగా ఉండండి. భర్త అత్తమామల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మిమ్మల్ని నిజంగానే ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ మీద కేసు వేయడం అనేది అది మంచిదే. కానీ మామూలుగా వాళ్ళ మీద మాత్రం కేసులు వేయొద్దు. ఎందుకంటే నిజంగా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ మీద కేసులు వేస్తే మీ కేసు అనేది కూడా వీక్ అయిపోతుంది తప్ప నిలబడదు. నిజాలు ఏమన్నా ఉంటే అవి మాత్రమే వేయండి. 498 కానీ ఇప్పుడు వచ్చిన BNSని కానీ దుర్వినియోగపరచొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎవరు కూడా ఎప్పుడూ కూడా కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదని కోరుకుంటూ, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, జై హింద్.